హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నానండి. ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్తో పిల్లలతో నాకు అయిపోయింది. నేను ఏవి వీడియో చేయలేదండి. నాకు చేయాలనిపించలేదు కూడా కొద్దిగా. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లలు తీసుకొని సమ్మర్ హాలిడేకి ఏమీ చేయలేదండి. పిల్లలతో ఇంట్లోనే ఉన్నాను ఎలాగనా నేను. ఇంకా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకే మేము ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని నేను ఏ వీడియో కూడా షూట్ చేయలేదండి. మళ్ళీ ఇది మా పండగ కిందట నెల పండగ రంజాన్ నెలకు పెట్టిన వీడియోయే. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను బక్రీద్ నెల పెడుతున్న వీడియో. బక్రీద్ మా పండగ తెలుసు కదండి, సోమవారం పడింది 17వ తారీఖున. ఆ రోజు పండగ బాగానే జరుపుకున్నాం. మా అన్నయ్య ఇంట్లోనే భోజనాలు. ఆ రోజు కూడా నేను వీడియో షూట్ చేయలేదండి. ఏమో నేను వీడియో షూట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు. ఎందుకంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ ఇవ్వట్లేదు, కామెంట్ చేయట్లేదండి. అందుకని నాకు కొద్దిగా డల్ అయిపోయాను. నేను వీడియో రెగ్యులర్ చెయ్యాలి అనుకుంటున్నాను కానీ నాకు అవడం లేదండి. ఎంత ట్రై చేద్దాం అనుకున్నా సరే అవడం లేదు. ఎందుకంటే ఎంతకని నేను ఇంట్లో చేసిన పనులే చూపించాలా, బయటకెళ్తే ఎక్కువ మా ఆయన గారు తీసుకెళ్ళరండి. అది కన్నా నేను ఏదో పేచి పెడితేనే అది కూడా. ఇది వీడియో ఏమొచ్చి నేను ఇప్పుడు తీసింది ఎప్పుడు అనుకుంటే మా పండగ మరుసటి రోజు పండగ వీడియో అండి. అంటే పండగ అయిపోయిన మరుసటి రోజుది వీడియో ఇది. మేమందరం కలిసి మా అన్నయ్య వాళ్ళు మేమందరం కలిసి హోటల్కి వెళ్ళామండి. ఎక్కడంటే ఇది బార్బిక్యూ హోటల్ ఉంది కదండి, వాటర్ దగ్గర. అక్కడ మా ఆయనకి అడుగుతాను అడ్రస్, నాకు తెలియదు ఇది అడ్రస్. అక్కడికి వెళ్ళామండి. నా బర్త్డేకి ఒకసారి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు పండగకి మేము అందరూ కలిసి ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చామండి. ఫస్ట్ మేము ఇక్కడ రాలేదు. ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే రీల్స్లో ఒకటి వైరల్ అవుతుందండి. అదేంటంటే మ్యాట్రస్ గురించి వైజాగ్లో ఓపెన్ అయిందని కలర్స్గిరి దగ్గర. అక్కడికి వెళ్ళామండి. రీల్లో చూపించింది అక్కడ తక్కువ రేట్లో దొరుకుతుంది, ఫస్ట్ 18,000 నుంచి దొరుకుతుంది అనుకొని చెప్పడం వల్ల మేము వెళ్ళాము. 18,000లో మ్యాట్రస్ వస్తాయా అని. వస్తుంది కానీ అది దివానా సెట్కే. బెడ్కి మేము అడిగాం ఎంత అవుద్దంటే 20,000 చెప్పారండి. అంటే మాది 5/6. దానికి మేము ఆర్డర్ ఇద్దాం అనుకుంటే అతను మొత్తం 20,000 అన్నారండి. మాకు మరి అక్కడ నచ్చక కాదండి, బాగానే ఉన్నాయి కానీ మాకు అది అమౌంట్ సెట్ అవ్వక మేము ఇంకా వచ్చేసాం. దివానా సెట్కి ఆఫర్ కానీ నడుస్తుంది, 8,000 అంట. బాగుంది మ్యాట్రస్ కానీ అది దాని గురించి వెళ్ళాం. అక్కడ మరి నాకు నచ్చక మరి ఇక్కడ మేము డిన్నర్ చేయడానికి హోటల్కి వస్తామండి, బార్బిక్యూ హోటల్. ఇక్కడ మేము తీసుకున్న కానీ ఇక్కడ ఫుడ్ అంతగానే ఉందండి. ఇక్కడ గ్రిల్ చికెన్స్ అవన్నీ అంతగా టేస్ట్ లేదు, అంతగా ఇది లేదు. అక్కడ ఉన్న మెన్యూలో ఉన్న ఇక్కడ ఎంత డబ్బు పెట్టి వెళ్ళినా సరే అక్కడ మాకు సాటిస్ఫై అవ్వలేదు మేము ఫుడ్తోని. ఎందుకంటే ఫుడ్ ఉంది, బిర్యానీ ఉన్నాయి కానీ టేస్ట్ ఏం బాగాలేవు. అసలు టేస్ట్ బాగాలేదండి ఇక్కడ ఏమినా. ఇక్కడ పెద్దలకైతే 1,000, 6 to 10 years ఉన్న పిల్లలకైతే 500 అంటండి. ఇక్కడ మా ముగ్గురు పిల్లలకి ఫ్రీ. కానీ మా పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, అది మా అన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి, తనకు ఒక్కడికి తీసుకున్న ఛార్జ్. ఇక్కడ మేమందరం ఇంకా డిన్నర్ కోసం కూర్చున్నాం. ఇక్కడ చూడండి మా చిన్నమ్మాయి కత్తి చూపిస్తున్నాడు అలాగా. వీళ్ళు ఇక్కడ తినడం తక్కువ, గోల్ ఎక్కువ. ఇంకా ఇక్కడ కూర్చుంటే వాళ్ళు తెచ్చి ఒక్కొక్కటి నాన్ వెజ్ వడ్డిస్తుంటారండి. ఇక్కడ చికెన్ కన్నా ఫిష్ ఎక్కువ వాళ్ళు మాకు ఇచ్చారండి. ఫిష్ అంతగా బాగాలేదు, ఎక్కువ ఫిష్ ఫ్రాన్స్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు కూర్చుంటే ఒక్కొక్కటి మాకు తెచ్చి వేస్తున్నారు. అంటే ఇవి చికెన్ వేస్తారండి. మెయిన్ కోర్స్లో అయితే బిర్యానీ అయితే వెళ్ళి తెచ్చుకోవడమే. అంటే ఈ పిల్లలు వెళ్ళి నూడిల్స్ ఇంకా డెజర్ట్ అవి తెచ్చేసుకున్నారండి. ముందే ఇవి చికెన్ ఏం తినకుండా ముందే అవి తెచ్చేసుకున్నారు. అందుకని వాళ్ళు ఇంకా కడుపు నింపింది తినలేదు. వాళ్ళు ఇంకోటి పానీపూరి ఇంకా పిజ్జా అవన్నీ
నూడిల్స్ ఇస్తారు. ఇవి వాళ్ళు తినకుండా అది డెజర్ట్నా ఇంకా నూడిల్స్ అవి తీసుకున్నారు. దాంతో నాకు ఇంకా కడుపు నిండితే నీకు ఇంకేమి తినలేదు వాళ్ళు. కొన్ని మేమే తిన్నాం ఇంకా. पानीपुरी तेरा थे साहिल तू आज दिसता नहीं रे आड़ा साहिल हम निकाल रहे This is Pani Puri, my love. Kando. Ini jal gaya. Pav bhaji. एक पानी पूरी पाव भाजी हमने लिया पूरा लिया That is watermelon. This is pani puri. Eating my brother. I love. वो पकड़ लो. ये खाना है. 아직 이거 가. निकाल बोले आता रोन आता आता जा तेरा काम हो ना जा Do not go to voice के आगे भी
చూసారు కదండి, మెయిన్ కోర్స్ అంతా చూపించాను. అక్కడ ఏంటేంటి ఉన్నాయో. ఇంకా ఇక్కడ నేను కొద్దిగా పాస్తా, నూడిల్స్ అండ్ సలాడ్ వేసుకొని వచ్చాను. పక్కన ఉంది ఫిష్ కర్రీ. బాగాలేదండి ఫిష్ కర్రీ. తర్వాత నేను వైట్ రైస్లో కొద్దిగా దాల్ మఖని ఇంకా ఇవే వేయించుకున్నానండి. ఇంకేం కాదు, ఇంకా వైట్ రైస్ అది తినేసి ఇంకా అంతేనండి నాది. ఇంకా అయిపోయింది డిజర్ట్ తినేసి ఇంకా నా పేట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ జ్యూస్ తెప్పించాం, ఇంకా అన్నీ తాగి ఇంకా మా అమ్మ అయితే ఇంకేం తినలేదండి పాప. ఫస్ట్ ఇంకా ఏంటి డిజర్ట్ నూడిల్స్ తెచ్చారు కదండి, అదే తిన్నది. తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ తింటుంది. ఇంకా మా పిల్లలు ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా, ఇంకా ఐస్ క్రీమ్సే ఎక్కువ తిన్నారు. ఇంకా వాళ్ళు क्या जैसा था अजी तो स्क्रीन कैसा था मस्त मस्त से करी उसे जाता है जी स्क्रीन खाते और दारा करते थोड़ा आते नहीं होते पूछा नहीं है कसा है नहीं आर्मी नेवी में जाए नहीं अरे कौन जाता बोलो अभी अरे साइड बिट्टू Look up, friend. How are you doing? अरे अन्ना अरे साइड मैंगो ये एक स्कूप जतन 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 हाँ नहीं मेरे हाँ कौन है ना मेरी कहीं लाल का है कि नहीं स्पेशल चॉकलेट इसको लोग क्या बनाए हैं क्या जेम्स के लिए चॉकलेट कुछ मैंगो ला तो बोला है हाय गाइस మా ఊరు బాగా మెక్కారు. మా బావగారు ఉదర్ పడతా మా బావగారు ఏమీ తెలియదు. మిర్చి మసాలా My comedy. Instagram आगे में प्लेट कबड्डी क्या खा रहे हैं धूप क्या खाना नहीं रहे बिल्ले ఇక్కడ అక్కడ వెయిటర్ గారు వచ్చి అడుగుతారు కదండి, అందరూ బాగుంది వాళ్ళకి గుడ్ విల్ ఇవ్వాలి కదా, మేము ఫోన్ నెంబర్ ఇస్తారు, దాంట్లో మేము గుడ్ విల్ ఇవ్వాలి. అక్కడ మా అన్నయ్య వాళ్ళకి చెప్పారు ఏం బాగాలేదంటే, మా అన్నయ్య అట్లా ఆ వెయిటరు పడిపోయాడండి. చెప్పండి ఇంకా నేను చేసి తెస్తాను ఇది అది ఏదేదో చెప్తున్నాడు. మా అన్నయ్య అసలు గుడ్ విల్ ఇవ్వలేదండి, ఏం బాగాలేదు అని చెప్పేశాడు మా అన్నయ్య. మా అన్నయ్య వెనకాల అతను ఇంకా ఏం తీసుకురావాలి నేను చేసి తెస్తాను, చెప్పండి నేను ఇలా చేస్తాను అది చేస్తాను ఏదో తీసుకొచ్చాడండి చేసి. మొత్తానికి మా అన్నయ్యకి అది కూడా నచ్చలేదు. మరి అతను కొద్దిగా అది కూడా ఫీల్ అయిపోయాడు ఏమో తెలియదు, వెళ్ళిపోయాడు అతను. ఇంకా ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ కూడా చేస్తారంటండి వాళ్ళు. మా ఆయన గారు ఏమొచ్చి మా వదిన వెనకాల పడిపోయారు, నీ బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం అని చెప్తే మా అన్నయ్య వద్దు గణించాడు, కడుపు మీద అందరికీ వద్దు అవుతుంది గణితే పద చేద్దాం. మా ఆయన గారు పదే ఇంకా ఆమె ఏం చేయించలేదు ఇంకా బర్త్డే సెలబ్రేషన్ మీద. అక్కడ బ్యాక్ సైడ్ బర్త్డే సెలబ్రేషన్ అవుతుంది చూడండి. మళ్ళీ వెళ్తాను బీచ్కి ఎప్పుడో అయింది.
వస్తాయండి. ఇంకా ఇంటికి వస్తాం, ఇంకా బట్టలు అంతా చేంజ్ చేయాలి. ఇంకా మాది ఇంకా మా బక్రీద్ పండుగ ఇలాగా అయిందండి. బక్రీద్ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే మాకు భోజనాలు అయ్యాయి. ఇంకా నేను ఈరోజు పండగ మళ్ళీ ఈరోజు మా ఇంట్లో చేద్దాం అనుకున్నాను, చేయలేదు. ఇంకా రేపటి నుండి పిల్లలు స్కూల్ ఇన్ని రోజులు వెళ్ళలేదండి. స్కూల్ ఓపెన్ అయిన రోజు నుంచిన ఇంకా రేపటి నుండి వెళ్తారు స్కూల్కి. ఇంకా ఈ వీడియో ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ నచ్చింది అనుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నచ్చుతుంది.